నల్గొండ జిల్లా కనగల్ మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన బండమీది అంజయ్య గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును అందుకున్నారు. ఆయన చేస్తున్న సామాజిక సేవలకు గాను బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సిరికొండ మధుసూదనాచారి, ఫస్ట్ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ రియాజ్, తెలంగాణ గ్రంథాల పరిషత్ చైర్మన్ ప్రియాంక సింగ్, మా టీవీ బిగ్ బాస్ షో, ఈటీవీ జబర్దస్త్ షో వారి సమక్షంలో గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును అందజేశారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం బండమీదిగూడెం గ్రామానికి చెందిన బండమీది అంజయ్య గత 40 సంవత్సరాలుగా సాగుతాగు నీటికై శ్రీశైల సొరంగ మార్గం కోసం జలసాధన సమితిలో కీలక పాత్ర వహించి ఫ్లోరైడ్ రహిత నీటి కోసం నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులను అరికట్టాలనే ఉద్దేశంతో రైతు సేవా సమితి జిల్లా సెక్రటరీగా నారాయణ, మేరెడ్డి, రఘుత్తమ్ రెడ్డితో కలిసి అనేక రకాల రాస్తా రోకోలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు, గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు అలుపెరగని పోరాటాలు చేస్తూ 1994లో సొరంగ మార్గం ఏర్పాటు కోసం ఆత్మాహుతికి కూడా సిద్ధమైనాడు. శ్రీశైల సొరంగ మార్గం ఏర్పాటుకు నిరసన కార్యక్రమంలో భాగంగా 1996లో నల్గొండ పార్లమెంటు ఎలక్షన్లలో 480 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో మొదటి అభ్యర్థి బండమీది అంజయ్య లేడీస్ పర్స్ గుర్తుపై పోటీ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సమాచార హక్కు సంరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం, పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతూ అనేక రకాల సామాజిక కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగుతున్న అంజయ్య గతంలోనే సేవారత్న పురస్కారం, మహనీయుల అవార్డు అందుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఆయనకు గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిరికొండ మధుసూదనాచారి, ఫస్ట్ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ డాక్టర్ రియాజ్, తెలంగాణ గ్రంథాల పరిషత్ చైర్మన్ ప్రియాంక సింగ్, మా టీవీ బిగ్ బాస్ షో, ఈటీవీ జబర్దస్త్ షో వారి సమక్షంలో గ్లోబల్ ఇన్స్పైర్ అవార్డును బండమీది అంజయ్యకు అందించారు.